Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andro9 Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ లో లిబిడో అంటే సెక్స్ పట్ల మనకి ఇంట్రెస్ట్ ఉండకపోవడానికి గల కారణాలు, దాంట్లో మనం తీసుకోవాల్సిన చికిత్సా విధానాల గురించి మాట్లాడుతున్నాం. మొదటిగా లో లిబిడో ఏ ఏజ్ గ్రూప్లన్నా వెరీ కామన్గా ఉంటుంది. సో దీనికి టూ టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి హార్మోనల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎప్పుడైనా మన బాడీలో సెక్స్ కావాల్సిన హార్మోన్స్ ఎప్పుడైనా తగ్గినప్పుడు ఈ ప్రాబ్లం ఉంటుంది. రెండోది ఇంట్రెస్ట్ కోల్పోవడం వల్ల కూడా, అంటే మీ అపోజిట్ పార్ట్నర్ పైన మీకు ఇంట్రెస్ట్ లేకపోతే కూడా ఇది సైకలాజికల్ ఫ్యాక్టర్, సైకలాజికల్ లిబిడో అంటాం. ఈ ఇలా ఇలా సైకలాజికల్గా కూడా పోతే కూడా అది కూడా ఒక ప్రాబ్లం మనకి. మొదటిగా మనకి ఏ పేషెంట్ అయినా వచ్చినప్పుడు వాళ్ళకి ఒక యాక్సెస్ చేస్తాము ఏంటి సమస్య అనేది. అంటే అది ఏమన్నా ఆర్గానిక్ అంటే హార్మోన్స్ అన్ని ఒకసారి టెస్ట్ చేస్తాం. జనరలీ హార్మోన్స్ మేల్స్లో టెస్టాస్టెరాన్ లెవెల్స్ తగ్గినప్పుడు కానీ, ప్రొలాక్టిన్ లెవెల్స్ పెరిగినప్పుడు కానీ, ఎస్ట్రోడియల్ లెవెల్స్ పెరిగినప్పుడు కానీ ఈ ప్రాబ్లం చాలా కామన్గా చూస్తుంటాం. సో మొదటిగా ఫస్ట్ హార్మోన్ టెస్ట్ చేసుకోవాలి. హార్మోన్ టెస్ట్లో ఎటువంటి సమస్య లేదు అంటే ఇట్ కుడ్ బి మోస్ట్లీ సైకలాజికల్ ఫ్యాక్టర్స్. సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే జనరలీ ఇది ఎక్కువ శాతము చాలా ఇయర్స్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్లో చూస్తాము. అంటే ఒక మ్యారేజ్ అయ్యి 10-15 ఇయర్స్ తర్వాత ఆ జీల్ తగ్గినప్పుడు, అంటే ఒకరిపైన ఒకరికి అంత ఇంట్రెస్ట్ తగ్గినప్పుడు ఈ ఇష్యూస్ కామన్గా చూస్తుంటాం. సో దీనికి సింపుల్గా ఫస్ట్, ఒకవేళ మీకు హార్మోనల్ ప్రాబ్లం ఉంటే హార్మోన్స్ని ఒక్కసారి రిప్లేస్ చేస్తే, జనరలీ టెస్టాస్టెరాన్ రిప్లేస్ చేస్తే మోస్ట్లీ ప్రాబ్లమ్స్ సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ప్రొలాక్టిన్ ఎక్కువ ఉంటే ప్రొలాక్టిన్ తగ్గడానికి మెడిసిన్స్ ఉంటాయి. ఎస్ట్రోడియాల్ ఎక్కువ ఉంటే దాన్ని తగ్గడానికి కూడా మెడిసిన్స్ ఉంటాయి. ఇవి రెండు కరెక్ట్ చేసినప్పుడు కూడా మనకి సమస్య ఆటోమేటిక్గా క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు సైకలాజికల్గా అంటే దానికి కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాము. అంటే ఎట్లా చేస్తే మీ మ్యారీడ్ లైఫ్ ఇంకా బెటర్గా ఉంటుంది. సో దాని గురించి కూడా మనం కౌన్సిలింగ్ చేస్తే మోస్ట్లీ సెటిల్ అయిపోతుంది. సో లో లిబిడో ఈజ్ వెరీ కామన్. అది పెద్ద రోగం కాదు, ఇట్స్ ఓన్లీ టెంపరీ థింగ్. ఒకవేళ ఆర్గానిక్ అయితే చాలా ఈజీగా ట్రీట్ చేయొచ్చు. సైకలాజికల్ అయితే చాలా మల్టిపుల్ కౌన్సిలింగ్ సెషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. దాని తర్వాత వాళ్ళు సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నథింగ్ టు వరీ. జస్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే దీంట్లో ఒకసారి కింద కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.